హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 గురించి తెలుసుకుందాం. లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లివబిలిటీ యూనిట్ ఇండెక్స్ను 2024ను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకున్నది. వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్న నగరాల్లో రికార్డు సృష్టించింది. సో ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నా థర్డ్ టైం ఇది. ఓకే, 2022, 23, 24 కంటిన్యూస్గా మూడోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఇది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేది ఏ బేసిస్ పైన చెక్ చేస్తారంటే స్థిరత్వం, ఓకే, 25%, ఆరోగ్య సంరక్షణ 20%, సంస్కృతి పర్యావరణం 25%, ఓకే, విద్య 10%, మౌలిక సదుపాయాలు 20%. ఇలాంటి 5 కీలక అంశాలను ఆధారంగా చేసుకొని ఈ నగరాలకు, అంటే వరల్డ్ లోపల ఉన్నటువంటి నగరాలకు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనే ర్యాంకును ఇస్తారన్నట్టు. ఓకే, ప్రతి ఏడాది ప్రకటించే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల జాబితాలు తొలి 10 స్థానాలలో భారతదేశ నగరాలకు చోటు దక్కలేదు. సో 173 స్థానాలు ఏవైతే ఉన్నాయో దానిలో తొలి 10 స్థానాల్లో భారతదేశానికి ఒక్క నగరం కూడా జాబితాలో లేదు. ఓకే, ఎందుకనంటే వాతావరణ మార్పులు, కాలుష్యం పెరగడం వల్ల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో స్థానం దక్కలేదు. ఇక్కడ ఉంది కదా పర్యావరణం, సో దానివల్ల అన్నట్టు పర్యావరణం 25% ఉంది. సో ఇక్కడ టాప్ 10 నగరాల జాబితా ఇచ్చిండు. ఇక్కడ వియన్నా నగరం ఆస్ట్రియా నుంచి, కోపెన్హాగన్ డెన్మార్క్ నుంచి, జ్యూరిచ్ స్విట్జర్లాండ్ నుండి, ఓకే, మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుంచి, కాల్గరీ కెనడా నుంచి, జెనీవా స్విట్జర్లాండ్, ఓకే, సిడ్నీ ఆస్ట్రేలియా, వాంకోవర్ కెనడా, ఒసాకా జపాన్, ఆక్లాండ్ న్యూజిలాండ్. ఓకే, నివాస యోగ్యం కాని నగరాలు. సో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారంగా నివాసానికి పనికిరానటువంటి నగరాలు, అంటే ఆమోదయోగ్యంగా లేనటువంటి నగరాలు ఏంటి అంటే కారాకాస్ వెనిజులా, కీవ్ ఉక్రెయిన్, పపువా న్యూగినియా, ఓకే, హరారే జింబాబ్వే, ఢాకా బంగ్లాదేశ్, చాలా ఉంటుంది అసలుకి. ఓకే, కరాచీ పాకిస్తాన్, లాగోస్ నైజీరియా, అల్జీరియా, ఓకే, ట్రిపోలి లిబియా, డమాస్కస్ సిరియా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 ప్రకారంగా ఆస్ట్రియా వియన్నా మళ్ళీ టాప్ ర్యాంక్ దక్కించుకుంది. తొలి 10 నగరాల్లో భారతదేశానికి స్థానం లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పుడూ అందిస్తూ ఉంటాను మీకు. థ్యాంక్ యూ సో మచ్.